హలో ఫ్రెండ్, దిస్ ఈజ్ వీణా. వెల్కమ్ టు వీణా చైతన్య వ్లాగ్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఈ రోజు వచ్చేసి నేను మీకు హౌ డు ఐ ప్యాక్ మై ట్రావెల్ బ్యాగ్ అనేది మీతో చూపిస్తాను. సో మేము వచ్చేసి 4 days ట్రిప్ వెళ్తున్నామండి. ఎక్కడికి అనుకుంటున్నారా? బాలి వెళ్తున్నాము. బాలి వచ్చేసి ఇండోనేషియా కంట్రీలో చిన్న ఐలాండ్ అనమాట. 4 days ట్రిప్ కి కావాల్సినవన్నీ ఒక సింగిల్ బ్యాగ్ లో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో తప్పకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను ఒక ట్రాలీ బ్యాగ్ తీసుకున్నాను. ట్రాలీ బ్యాగ్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి అది తీసుకున్నాను. తర్వాత వచ్చేసి నాకు ఈ 4 daysకి కావాల్సినవన్నీ నేను ఫస్ట్ ఒక చోట పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనకి ఇలా పెట్టేసుకుంటే బ్యాగ్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ 4 daysకి డేకి కావాల్సినవి అలానే నైట్కి కావాల్సినవి సపరేట్గా పెట్టేసుకున్నాను. అలానే మా హస్బెండ్కి డేకి నైట్కి కావాల్సినవన్నీ సపరేట్గా పెట్టేశాను. ఇలా పెట్టుకుంటే మనకి ప్యాకింగ్ చేసినప్పుడు ఇంకా ఏమన్నా మర్చిపోతే గుర్తొస్తాయి అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ నావి ప్యాక్ చేసుకుంటున్నాను. మనం నార్మల్గా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుంటే ఏంటంటే స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తాయి. అలానే తీసుకునేటప్పుడు ఏంటంటే మనకి ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి అనమాట. అలా కాకుండా ఇప్పుడు నేను రోల్ చేశాను కదా, ఇలా రోల్ చేసి పెట్టుకుంటే మనకి ఫోల్డింగ్స్ పడవు. తీసుకునేటప్పుడు ఏంటంటే చాలా ఈజీగా ఉంటాయి. నార్మల్గా మనం ఎప్పుడులా ప్యాక్ చేసుకునేటట్లయితే ఏదైనా ఒక టాప్ అలా తీసేస్తే దాని కింద ఉన్నవి కూడా మనకి ఏంటంటే వచ్చేస్తాయి, కొంచెం బట్టలు నలిగినట్టు అయిపోతాయి కదా. ఇట్లా అయితే అసలు మనకి నలగవు. నెక్స్ట్ దానికి అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట తీసుకునేటప్పుడు. సో నేను ఇలా ఫస్ట్ నాకు కావాల్సినవన్నీ కూడా నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో మీకు ఇంకోటి వచ్చేసి ఏంటంటే మెయిన్ మేనేజ్ చేసుకోవాలండి. మనం వెళ్తున్నప్పుడు 4 daysకి వచ్చేసి మేము డే ఇంపార్టెంట్ కాబట్టి డేకి 4 daysకి 4 తీసేసుకున్నాము డ్రెస్సెస్. బట్ నైట్ అంటే ఇంకా బ్యాగ్ ఎక్కువైపోతాయి కాబట్టి ఒక 2-3 మాత్రమే పెట్టుకున్నాము. వాటితో మేనేజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో ఇలా మన దగ్గర ఏవైతే షర్ట్ ఉంటే షర్ట్స్, జీన్స్ అన్నీ కూడా మనం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా అయితే చాలా నీట్గా ఉంటాయి. మనకు అసలు ఎక్కడికి జరగవు కదా. ఇప్పుడు వచ్చేసి నావన్నీ నేను ప్యాక్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్వి ప్యాక్ చేసేస్తున్నాను. సో వాళ్ళవి కూడా అంతే, షర్టువి వాళ్ళకి ఎక్కువ జీన్స్ అవే కదా, అవి కూడా అంతే నీట్గా ఇలా రోల్ చేసేసుకొని పెట్టేసుకోవడమే. ఇంకా వీళ్ళకైతే ఈ షర్ట్స్కి ఐరన్ కూడా పోవన్నమాట మనకి. అదే నార్మల్గా పెట్టేస్తే వీళ్ళు బట్టలు తీసినప్పుడు ఇలా ఒక షర్ట్ తీసేస్తే దాని కింద ఉన్న షర్ట్ ఏంటంటే ఫోల్డింగ్ పడిపోవడమో లేదంటే ఆ మడతలు ఊడిపోవడమో జరుగుతుంది కదా. ఇట్లా అయితే అసలుకి పక్క దానితో సంబంధమే ఉండదు కదా. ఇట్లా చేసుకుంటాను నేనైతే, ఈజీగా ఉంటుందని.
ఇలా షార్ట్స్ కానీ ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకోవడం అనమాట. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి టవల్స్ అనమాట. హోటల్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, బట్ కానీ మనం ఏంటంటే మన సేఫ్టీలో మనం ఉంటే బెటర్ కదా అని చెప్పేసి నేను తీసుకువెళ్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి కాటన్ టవల్స్ తీసుకెళ్తున్నానండి. ఇవి చాలా పలచగా ఉంటాయి. ఇవైతే తక్కువ ప్లేస్ అనేది ఆక్యుపై చేస్తాయి అనమాట. నార్మల్గా మనకి కొంచెం మందంగా ఉన్న టవల్స్ అయితే ఎక్కువ ఆక్యుపై చేస్తాయి. ఒక్క దాన్ని బట్టే ప్లేస్లో ఇప్పుడు చూసారు కదా, ఇవి కాటన్ అయితే 3 పట్టాయి అనమాట. అందుకని ఇవి తీసుకెళ్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్నర్ థింగ్స్ కొన్ని పర్సనల్వి ఉంటాయి కదా, అవన్నీ ఇలా కవర్లో పెట్టేసుకొని సపరేట్గా పెట్టుకుంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి అనమాట. లేదంటే అన్నీ కలిపి పెడితే గందరగోళంగా అయిపోతాయి కదా. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ సాక్స్ కదా. ఎప్పుడైనా సరే ఒకటి ఉంటే ఇంకో చోట ఇంకోటి ఉంటుంది అనమాట. అది వెతుక్కోవడానికి మనకి ఎక్కువ టైం పట్టిపోతుంది. అలా కాకుండా ఇలా చూపిస్తున్నా కదా, నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. ఏ రోజు కావాల్సిన ఆ రోజు ఈజీగా తీసివేసుకోవచ్చు అనమాట. ఇంట్లో అయినా సరే ఇలానే ట్రై చేయండి. నార్మల్గా మా ఇంట్లో అయితే అలానే జరుగుతుంది. ఒక్కోసారి ఒక సాక్స్ ఎక్కడో ఉంటే ఇంకో సాక్స్ ఎక్కడో ఉంటుంది అనమాట. వాటిని వెతుక్కోవడానికి టైం సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ గర్ల్స్కి వచ్చేసి మేకప్ అనమాట. నేను ఇలా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో ఇలా అన్నీ పెట్టుకుంటాను. మనకి నార్మల్గా మనకి ఫౌండేషన్ ఈ ప్రైమర్ వచ్చేసి పెద్ద పెద్ద బాటిల్స్ ఉంటాయి కదా, అవన్నీ క్యారీ చేయాలంటే కొంచెం కష్టం కదా. అలా కాకుండా ఇలా చిన్న చిన్న బాటిల్స్ పెట్టేసుకుంటే మనకి ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉంటాయి అనమాట. దాంట్లోనే కొన్ని సేఫ్టీ పిన్స్, హెయిర్ పిన్స్ అవన్నీ పెట్టేసుకుంటాను. ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. కవర్లో కన్నా కూడా మీరు ఇలా బాక్స్ ప్రిపేర్ చేయండి, ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ బాత్ ఐటమ్స్ అండి. మీకు హోటల్లో అన్నీ ఉంటాయి, బట్ కానీ మనకి ఏంటంటే లేని పరిస్థితుల్లో లేదంటే అవి మనకు నచ్చకపోతే ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా బాటిల్స్ దొరుకుతాయి మనకి బయట మార్కెట్లో, ఆ బాటిల్స్లో మనం వేసేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి నేను హెయిర్ డ్రైయర్ పెట్టుకుంటున్నాను. హెయిర్ డ్రైయర్ కూడా మనకి ఇస్తారు హోటల్స్లో. ఇన్ కేస్ లేకపోతే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను పెట్టేసుకుంటున్నాను. సో చూసారు కదా ఎంత ఈజీగా పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ జ్యువెలరీ అనమాట. మనకి డ్రెస్కి మ్యాచింగ్ కానీ ఇవన్నీ చైన్స్ ఉంటాయి కదా, అలానే ఫింగర్ రింగ్స్ ఇవన్నీ కూడా ఇలా ఒక బాక్స్ ఉంటే ఆ బాక్స్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటాయి మీకు. ఈ బాక్స్లో కూడా మనకి ఏంటంటే ఇయర్ రింగ్స్ మళ్ళీ వెతుక్కోవడం కష్టం అనుకుంటే ఇలా బటన్స్ ఉంటాయి కదా మనకి షర్ట్ బటన్స్, అవి దానికి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. సెట్ తీసేసుకోవచ్చు. లేదంటే ఒకటి ఒక చోట ఇంకోటి ఒక చోట వెతుక్కోవడం కష్టంగా ఉంటుంది కదా. సో అలాగా కొన్ని ఫింగర్ రింగ్స్ నేను చూసారు, నేను చైన్స్ అవన్నీ కూడా దాంట్లో వేశాను. ఒక ఇయర్ రింగ్స్ మాత్రమే నేను అలా బటన్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఈజీగా పిక్ చేసుకోవచ్చు కదా. ఇలా ఒక బాక్స్ ఉంటే కనుక ఆ బాక్స్లో మనం పెట్టేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇప్పటికైతే ఇవి ఇంకా కొన్ని నేను గుర్తొచ్చినట్టు ప్యాక్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా హెయిర్ స్ట్రైట్నర్ పెట్టాలి. సో నెక్స్ట్ వచ్చేసి నా బ్యాక్ ప్యాక్ అనమాట. బ్యాక్ ప్యాక్లో మనం ఏంటంటే అది ఎప్పుడు నాతోనే ఉంటుంది. దాంట్లో నేను ఏమేమి పెట్టుకుంటున్నానో చూపిస్తున్నాను. మెయిన్ వచ్చేసి మనకి పాస్పోర్ట్స్ కదా, ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా అడిగినా తొందరగా చూపించడానికి ఈజీగా ఉంటుంది, తీసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి ఇది నేను ఫస్ట్ నా బ్యాక్ ప్యాక్లో పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ మెయిన్ వచ్చేసి ఇయర్ ఫోన్స్ అనమాట. ఈ ఫ్లైట్లో కానీ లేదంటే మనం ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు ఏంటంటే బ్యాగ్లో ఉంటే ఈజీగా ఏదైనా వినాలన్నా ఏదైనా వీడియో కాల్ అది మాట్లాడాలన్నా పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు, మనకి డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడుకోవచ్చు. మెయిన్ వచ్చేసి అవి వచ్చేసి నేను టాప్లోనే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మెయిన్ వచ్చేసి ట్రైపాడ్ అనమాట. ఇది లైక్ ట్రైపాడ్ కమ్ సెల్ఫీ స్టిక్, ఏదైనా ఫొటోస్ తీసుకోవడానికి అలానే ఏదైనా వీడియోస్ రికార్డ్ చేసుకోవడం కోసం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మెడిసిన్స్ అనమాట. ట్రావెల్ చేసినప్పుడు ఎక్కువ మనకి హెడేక్ కానీ కొంచెం బాడీ పెయిన్స్ అవన్నీ వస్తాయి కదా, దానికి రిలేటెడ్ కొంచెం పారాసెటమాల్ కానీ జండు బాము హెడేక్ టాబ్లెట్స్ ఇవి పెట్టుకున్నాను. ఇవి కూడా ఎప్పుడు మనతోనే ఉంటాయి, ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు వస్తే ఈజీగా ఉంటుంది. ఇవి వచ్చేసి లైక్ శానిటైజర్ టిష్యూస్ అనమాట. ఫుడ్ ఏదైనా తిన్నా అవి నీట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. అలానే నాప్కిన్స్ ఒక 2 నాప్కిన్స్ పెట్టుకున్నాను. ఇంకా కొన్ని పెట్టుకోవాలి దీంట్లో, రేపు మార్నింగ్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత పెట్టుకుందామని చెప్పేసి ఆగాను. తర్వాత వచ్చేసి మెయిన్ ముఖ్యమైనవి మనకి ఏంటంటే ఇవి పవర్ బ్యాంక్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్ వచ్చేసి నా దగ్గర 2 ఉన్నాయి, ఆ 2 పెట్టేసుకున్నాను. పవర్ బ్యాంక్ ఫుల్గా ఛార్జింగ్ పెట్టేసాము.
నెక్స్ట్ వచ్చేసి ఒక పెన్ అనమాట. మీకు ఫ్లైట్లో ఫామ్స్ ఏమన్నా ఇస్తే ఆ ఫామ్స్ అవి ఫిల్ చేయడానికి ఉంటాయి అని చెప్పేసి ఒక పెన్. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ బ్యాక్ ప్యాక్లో వచ్చేసి ల్యాప్టాప్ పెట్టుకుంటున్నాను. ల్యాప్టాప్ ఛార్జర్, ఏదైనా వర్క్ అది చేసుకోవడానికి, ఏదైనా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకొస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్వి గాగుల్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రేపు మార్నింగ్ ఏమేం కావాలో అవి కూడా ముందే రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మీరు ప్యాకింగ్ చేసేటప్పుడే ముందే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. రేపు మార్నింగ్ కావాల్సినవన్నీ నేను పెట్టేసుకున్నాను. సో స్ట్రైట్నర్ కూడా పెట్టేశాను. అలానే నెక్స్ట్ వచ్చేసి మేము స్లిప్పర్స్ తీసుకెళ్తున్నాను. హోటల్లో కానీ బయట ఎక్కడైనా బీచ్కి అది వెళ్ళడానికి షూతో వెళ్తే కంఫర్టబుల్ ఉండదు కదా, అందుకని ఒక పేరు పెట్టేసుకున్నాను. సో చూసారు కదా, చాలా సింపుల్ గా మీరు బ్యాగ్ అనేది ఎలా ప్యాక్ చేసుకోవచ్చో. సో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో మీ అందరికి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఎవరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళు వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు రైట్ హ్యాండ్ సైడ్ సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ ఉంటుంది, జస్ట్ మీరు ఒకసారి క్లిక్ చేస్తే సరిపోద్ది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.